హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 10 లీటర్ల ఫుల్ క్రీమ్ మిల్క్ తలక లేయర్ అండి ఇది. ఈ మేగడ్ని ఇప్పుడు మనం నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం హోమ్ మేడ్ గీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక మిక్సీ జార్లోకి కొంచెం మేగడ వేసుకొని ఒక్కసారి తిప్పాలండి. మిక్సీలో తిప్పిన తర్వాత కొంచెం ఐస్ వాటర్ వేసుకోండి. ఐస్ వాటర్ వేసుకొని కంటిన్యూగా తిప్పకండి, మధ్య మధ్యలో ఆపుతూ తిప్పండి. ఇలాగ మీకు వాటర్ నుంచి సపరేట్ అయిపోతుంది వెన్న అనేది. ఒక స్టీల్ పాత్రలో వాటర్ తీసుకొని అందులోని ఈ మిక్సీ జార్లో ఉన్న వెన్నని ఇందులో వేసుకోవాలండి. ఇలాగ వెన్న వచ్చిన వరకు మిక్సీ పట్టుకొని ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఇది ఒకసారి వాటర్లో ఇంకోసారి కడగాలండి. కడిగి పెట్టుకున్న వెన్నని కళాయిలో వేసుకొని ఇదేమో స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలండి. ఇవ్వండి, ఈ విధంగా మరిగిస్తుండాలండి వెన్నని. వేడి వేడి నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇది ఎందులో అయినా ఫిల్టర్ చేసుకోవాలండి చల్లగా అయిన తర్వాత. ఇదిగోండి, ఒక 400 గ్రాముల నెయ్యి వరకు వచ్చిందండి. మీకు మర్చిపోయింది చెప్పడం, అది మరుగుతున్నప్పుడు ఒక 2 ఇలాచీ కూడా వేస్తే ఇంకా స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి, నెయ్యి రెడీ అయిపోయింది. నాకు నాలెడ్జ్ షేర్ చేయడం అంటే ఇష్టం అండి, అందుకే ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను.